ఎముకలకి నడానికి ఎంతో బలాన్ని ఇచ్చే రాగిపిండి ఆవిరి కుడుములు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. హాయ్ అండి. ఎముకలకి నడానికి ఎంతో బలాన్ని ఇచ్చే మన అమ్మమ్మల కాలం నాటికి రాగి కుడుములు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా ఈజీ. ఒక హాఫ్ అన్ అవర్లో మనకి ఈ రెసిపీ తయారైపోతుంది. కానీ చాలా బలం అండి. మెచ్యూర్ అయిన పిల్లలు లేదా డెలివరీ అయిన వాళ్ళు ఎవరైనా తినొచ్చండి. కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి అన్నీ తగ్గుతాయి ఈ కుడుములు తినడం వల్ల. ఇది వారానికి ఒకసారైనా తింటే మనకి చాలా మేలు చేస్తుందండి. ముందుగా రాగి పిండిని తీసుకుని అందులో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అంటే ఎక్కువ కాదు, రుచి కోసం సాల్ట్ వేసుకుని చిటికెడు వాటర్ పోసుకుని చూపించిన విధంగా కలుపుకోండి. మీలో ఎంతమందికి రాగి కుడుములు అంటే ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టము. రాగి సంగటి కన్నా ఇలా రాగి కుడుములు చాలా బలమండి. రెండు మంచిదే, కానీ ఈ కుడుములు తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మేలు. ఇలా చూపించిన విధంగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా ముద్ద అవ్వాలి. అంతేగాని తడిగా అయితే కలపకూడదు. తడిగా కలిపితే ఏమవుతుందంటే మనకి ఉడకదనమాట సరిగ్గా, ఆ బంక కింద ఉంటుంది. ఇలా తడి పొడిగా కలుపుకుంటే మనకి బాగుంటుంది. కలిపిన పిండిని ఇలా ఒక మూలకు చేర్చి తడి క్లాత్ని కప్పేయండి. కప్పేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. ఇలా తడి క్లాత్ వేయడం వల్ల పిండి చక్కగా నానుతుంది. హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయిందండి. ఇలాగా ఒక పాత్ర తీసుకుని వాటర్ ఇలా పట్టుకోవాలండి. వాటర్ పట్టుకుని ఇలా లోతుగా ఉండాలి గిన్నె. లోతుగా ఉంటే మనం రైస్ వండుకుంటాం కదండి, అలాంటి గిన్నె తీసుకుని లోతుగా ఉంటే మనకి బాగా పిట్టి కుక్ అవుతుంది అనమాట. క్లాత్ పల్చన క్లాత్ ఒకటి తీసుకుని ఇలా మనం తీసుకున్న కుండకే కట్టుకోవాలండి. ఇలా లోతుగా చేసుకోవాలి, పిండి పట్టాలి కదా. ఇలా లోతుగా చేసుకుని ఈ చివర్లని ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని ఈ అడ్జస్ట్ని ఇలా ముడేసుకుంటే ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత మరి ఇలా తాడుతో కట్టుకోవాలండి. ఇలా క్లాత్తో ఇష్టం లేని వాళ్ళు మనకి ఆవిరి కుడుములు వేసుకునే పాత్ర ఉంటుంది కదండి, అందులో వేసుకోవచ్చు. ఇప్పుడు కలిపి పెట్టుకున్న రాగి పిండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ, ఒకసారి కాదండి, పొరల కింద ఇలా లేయర్ కింద ఇలా పెట్టుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయొద్దండి, పైనే పెట్టాలి. పల్చిన క్లాత్ కదా, ఈ పిట్టికి పల్చిన క్లాతే ఉపయోగించాలండి. మనకి అడుగు నుంచి వాటర్లో నుంచి ఆవిరి బాగా వస్తుంది, అందుకని పల్చిన క్లాత్ ఉపయోగించుకోవాలి. మన ఎముకలకి చాలా బలం అండి. ఒకసారి ఇలా చేసుకోండి, మన ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి, నడుము కూడా బలంగా ఉంటుంది. ఇలా పిండి మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇది తడి పొడిగానే కలుపుకోవాలి, తడిగా అస్సలు కలపకూడదు. మనం ఏ పిట్టి వేసుకున్నా కానీ గట్టిగా ప్రెస్ చేయకూడదండి, గుల్లగానే ఉండాలి. గుల్లగా ఉంటే ఆవిరి లోపలికి వెళ్ళి చక్కగా ఉడుకుతుంది. అదే ప్రెస్ చేశారనుకోండి లోపల పిండిలానే ఉంటుంది, ఉడకదు. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం అడ్జస్ట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి సరిపడినంత మూతని ఇలా బోర్లించుకోవాలి. బోర్లించుకుని ఆవిరి అస్సలు బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడు స్టవ్ మీద అరగంట పాటు ఉడికించుకుందాం. ఈ పిట్టిని అరగంట పాటు ఉడికించుకుందామండి. అరగంట అయ్యాక హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి.
హై ఫ్లేమ్లో ఎందుకు ఉడికించుకోవాలి అంటే మనకి ఆవిరి అనేది బయటికి రావాలి కాబట్టి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అరగంట పాటు. అరగంట పోయిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఇలా బరువు పెట్టుకుంటే ఆవిరి బయటికి రాకుండా ఉంటుంది. బరువు పెట్టుకోండి. ఇప్పుడైతే పిట్టు ఉడికిపోయింది. రిమూవ్ చేసి చూపిస్తాను. చూడండి పిట్టు అయితే ఎలా ఉడికింది కదా. ఇప్పుడు రిమూవ్ చేసుకుందాము అండి. చాలు కదా. చూడండి ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసేసుకుంటే ఈ క్లాత్ ముడి అయితే తీయకూడదు. మనం గట్టి పెట్టైనా చేతితోనైనా తీసేసుకోవచ్చు. చల్లారితే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి లోపల వరకు చాలా బాగా కుక్ అయింది కదా. హాఫ్ అన్ అవర్ మనం హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే కుక్ అయిపోతుంది. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే బెల్లాన్ని చితకొట్టుకుని లేదా తురుముకుని మనం ఇందులో కలిపేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇలా డైరెక్ట్గా తినేయచ్చు. చికెన్లో కానీ మేక తలకాయ కూరలో కానీ ఇలా తినొచ్చు. సంగటి కాకుండా ఇలా పిట్టితోనైనా తినొచ్చండి. ఈ ప్రాసెస్ అంతా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి. చల్లారితే మనకేం ముద్ద అవ్వదు. మసాలా నూరుకునే రాయి ఉంటుంది కదండి, దాంతో ఇలా దంచుకోవాలి. మన అమ్మమ్మల కాలంలో ఇలా సోడిపిట్టిని రోట్లో దంచి కుడుములు చేసేవారండి. ఇప్పుడు నేను కూడా రోట్లోనే దంచేదాన్ని, కానీ నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. అందుకని నేను ఇలా మసాలా రాయితో దంచుతున్నాను. దంచడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు బెల్లం మిక్స్ అయ్యేలాగా చేత్తోనే ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం అండి. మిక్స్ చేసుకుని ఎక్కడన్నా పలుకులు ఉంటే ఇలా చేత్తో అనేయాలి. చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మన ఇంట్లో తయారు చేసుకున్న కమ్మటి నెయ్యిని కూడా వేసుకుని మిక్స్ చేసుకున్నాము. నెయ్యి వేసుకుని ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది. ఇలా తయారు చేసుకుని పిల్లలకి పరగడుపున ఇచ్చామనుకోండి, వాళ్ళకి మంచిది, ఫ్రీ మోషన్ అవుతుంది. పరగడుపు చేసాం కదండి. ఇలా ఉండల కింద మనం చుట్టేసుకోవాలి. చుట్టేసుకుని మనం ఏ గిన్నెలో అయితే ఏ బౌల్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో ఇలా 1 by 1 చేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదండి ఎంత బాగున్నాయో. ఇవి ఒక్క ఉండ చాలండి ఉదయం. అంతేనండి, ఎంతో ఈజీగా రాగి పిండి ఆయి కుడుములు రెడీ అయిపోయినాయి. మన అమ్మమ్మల కాలంలో ఈ వంట చాలా బాగుంటుంది. పిల్లలకి మీరు తినిపిస్తేనే కదా ఇది కూడా ఒక వంట ఉందని వాళ్ళకి తెలుస్తుంది. ఇవి బ్లాక్ కలర్లో ఉన్నాయని పిల్లలు ఇష్టపడకపోవచ్చు. ఇష్టంగా వారికి తినిపించండి. చాలా బలం, ఎముకలు దృఢంగా ఉంటాయి. పిల్లల నడుము కూడా బలం అండి. అలాగే పెద్దవారికి కూడా, అలాగే డెలివరీ అయిన వాళ్ళకి కూడా పెట్టొచ్చండి. ఇవి మంచిది వాళ్ళ నడానికి. మెచ్యూర్ అయిన వాళ్ళకి అందరూ తినొచ్చు. తినదగినది రాగిపిండి కుడుములు. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి. సూపర్ ఉన్నాయి.